రేషన్ మాఫియా వ్యవహారం రోజు రోజుకు వేడెక్కుతోంది. రెండు గోడౌన్ల తనిఖీ కాస్త కాకినాడ పోర్టు తనిఖీగా మారింది. తీగ లాగితే డొంక కదులుతోంది. వ్యవస్థీకృతంగా పాతుకుపోయిన రేషన్ మాఫియాపై కూటమి ప్రభుత్వం కూపిలాగుతోంది. ఏపీలో వేల టన్నుల రేషన్ బియ్యం ఎలా దారి మళ్లిందో తేల్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. న్యాయపరమైన చట్టపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని రేషన్ బియ్యంపై కొరడా జుడిపించేందుకు సిద్ధమవుతోంది. దీనిపై పూర్తి స్థాయిలో పౌర సరఫరాల శాఖ విచారణ చేపట్టింది. వేల టన్నుల రేషన్ బియ్యం తరలిపోవడం వెనుక ఉన్నది ఎవరో తేల్చే పనిలో పడింది. డోర్ డెలివరీ పేరుతో రేషన్ బియ్యాన్ని వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. వ్యాన్లు కొనుగోలు చేసి ప్రభుత్వ ఖజానాపై 100 కోట్ల భారం మోపిందని ఆరోపించారు. ఏళ్ల తరబడి సాగుతున్న రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియను నాశనం చేశారని మంత్రి నాదెండ్ల విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధపు ప్రచారంతో 9,260 వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం కాకినాడ పోర్టులోకి ఎవరినీ వెళ్లనీయలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదన్న ఆయన పకడ్బందీగా వైసీపీ కుట్ర చేసిందని మంత్రి ఆరోపించారు. 5 సంవత్సరాల్లో ఎవరిని కూడా లోపలికి ప్రవేశించలేదు, అనుమతించలేదు, అసలు అవకాశమే లేదు. లోపల ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి బోట్లు వస్తున్నాయి, ఎవరు అక్కడ అధికారులు ఉన్నారు, ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిపైన కనీసం ఒక్క మీడియా మిత్రులను కూడా లోపలికి ఆహ్వానించలేదు, అనుమతి ఇవ్వలేదు. అంటే ప్రభుత్వం ఆస్తి మన వనరుల్లో భాగం. వీళ్ళు పక్కడబందీగా వ్యూహం మేరకు ఎవరిని రానియకుండా ఒక పెద్ద కాన్స్పిరసీ చేశారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం ఉన్న షిప్ సీజ్ చేయడంపై కస్టమ్స్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. స్మగ్లింగ్ చట్టం కిందకి రేషన్ బియ్యం రావంటున్నారు. నిషేధిత జాబితాలో లేని వస్తువులను సీజ్ చేయాలంటే ఫార్మాట్ ప్రకారం వెళ్లాలంటున్నారు. సముద్రంలో షిప్ ను సీజ్ చేయాలంటే కోర్టు ద్వారానే అవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆ షిప్ అక్కడే ఉంది. రేషన్ మాఫియా వ్యవహారం మరింత వేడెక్కడంతో ఎవరి భాగోతం ఎలా బయటపడుతుందో అనేది చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోబోతోంది. ఇదిలా ఉంటే నంద్యాల జిల్లా వెలుగోడులో రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వైసీపీ ఎంపీపీ లాలం రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రేషన్ బియ్యాన్ని సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనే సమాచారంతో రమేష్ కు చెందిన రైస్ మిల్లుపై పోలీసులు గత నెలలో దాడులు చేశారు. అక్రమంగా రేషన్ రైస్ నిల్వ చేసినట్లు గుర్తించడంతో అతనిపై కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న రమేష్ ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు.